మీలో ఎవరు రెస్పాండ్ అవుతారు చెప్పండి. సౌజన్య అవుతుందా, జ్యోతి అవుతుందా? సౌజన్య అవుతుంది సార్. ఏ సౌజన్య ఓకేనా? ఓకే సార్. నీకేమైనా కొంచెం వాల్యూమ్ పెరిగిందా, పెరగలేదా? అలాగే ఉంది సార్. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడు అడిగినప్పుడు. ఓకే సార్. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే పెర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నాం, ఫ్యూయల్ సెల్వి. ఇవాళ ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్యూయల్ సెల్ ఒకటి చెప్పుకుందాం. ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ఏమిటి చెప్పండి, ఐడియా ఉన్నదా? ఏమ్మా జ్యోతి, నీకేమైనా ఐడియా ఉందా? ఎఫిషియన్సీ చదువుకున్నాం కదా. అంటే ఏదైనా ఒక ఇంజిన్ ఉన్నదనుకో, ఆ ఇంజిన్ చేసినటువంటి పని బై దానికి ఇచ్చినటువంటి ఎనర్జీ, ఈ రెండింటికి ఉండేటువంటి రేషియోని మనం ఎఫిషియన్సీ అంటాం. అవునా కదా? అంటే దానికి 100 జౌల్స్ ఎనర్జీ నేను ఇచ్చాను అనుకో, అది 80 జౌల్స్ వర్కే చేసింది అనుకున్నాం. అప్పుడు 0.8 అనేటువంటిది దాని యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. అవునా? అలానే ఒక ఫ్యూయల్ సెల్ కనుక తీసుకున్నట్లయితే, ఈ ఫ్యూయల్ సెల్లో ఇక్కడ థర్మోడైనమిక్ ఎఫిషియన్సీ అంటే మనం హీట్ పరంగా లేకపోతే మూమెంట్ పరంగా ఇచ్చేటువంటి టోటల్ ఎనర్జీని మనం ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ అని కానీ లేదా ఎంథాల్పీ అని కానీ అనండి. కాబట్టి బ్యాటరీకి ఇచ్చేటువంటి టోటల్ ఎనర్జీ ఎంథాల్పీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అంటే డిహెచ్కి సమానం. తర్వాత అది చేసినటువంటి వర్క్ లేకపోతే వర్క్ ఫంక్షన్ అనుకోండి, అది దేనికి సమానం అవుతుందంటే గిబ్స్ ఫంక్షన్కి, అంటే డీజీ అనేటువంటిది, చేంజ్ ఇన్ ది గిబ్స్ ఫంక్షన్ డీజీ అనేటువంటి దానికి సమానం అవుతుంది. అప్పుడు ఈ డీజీకి డిహెచ్కి ఉండేటువంటి రేషియో ఏదైతే ఉన్నదో ఆ రేషియోని ఎఫిషియన్సీ అని అంటాము. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఏమా అంటే మనము ఫ్యూయల్ సెల్కి ఇచ్చేటువంటిది మొత్తం కూడా ఎనర్జీ ఎంథాల్పీ చేంజ్ అనమాట. అది ఎంతకు సమానమో డిహెచ్. ఓకేనా? తర్వాత బ్యాటరీ సర్క్యూట్కి ఇచ్చేటువంటిది, అంటే ఫ్యూయల్ సెల్ సర్క్యూట్కి ఇచ్చేటువంటి ఎనర్జీ లేదా అవైలబుల్ ఎనర్జీ అనుకోండి, పనికి వచ్చేటువంటి పని, అది ఎంతకు సమానం అవుతుందంటే గిబ్స్ ఫంక్షన్ చేంజ్ డీజీకి సమానం. కాబట్టి చేసిన పని ఎంతకు సమానమైంది? ఏమ్మా మాట్లాడటం లేదు, అర్థమవుతుందా అసలు? ఇచ్చిన ఎనర్జీ ఏమిటి, అది చేసిన పని ఏమిటి చెప్పండి. ఫ్యూయల్ సెల్కి నేను కొంత ఎనర్జీ ఇస్తాను కదా, ఇస్తే అది కొంత పని చేస్తుంది కదా. అది చేసిన పని ఏమో గిబ్స్ ఫంక్షన్. ఇదిగోండి ఇప్పుడు అండర్లైన్ చేసి ఉన్నదే గిబ్స్ ఫంక్షన్లో ఉండేటువంటి చేంజ్. అదేంటి, ఏ యాక్షన్ చేత చూపిస్తున్నాము? డీజీ. ఫ్యూయల్ సెల్కి మనం ఇచ్చినటువంటి ఎనర్జీ అది దేనికి సమానము? ఎంథాల్పీ చేంజ్, అదేమో డిహెచ్. ఇప్పుడు ఎఫిషియన్సీకి ఈక్వేషన్ ఎట్లా రాస్తావు? ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టు డీజీ బై డిహెచ్. డీజీ బై డిహెచ్ అంతే కదా. ఫ్యూయల్ సెల్ చేసిన పని బై దానికి మనం ఇచ్చినటువంటి ఎనర్జీ. అవునా? ఫ్యూయల్ సెల్ ఏం పని చేస్తుంది అని అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంది. ఏం ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంది అంటే అది సర్క్యూట్లో కరెంటుని పంపిస్తుంది. ఓకేనా? తర్వాత ఈ ఎంథాల్పీలో చేంజ్ డిహెచ్ అనేటువంటిది ఏమిటంటే ఫ్యూయల్ సెల్ యొక్క హీటింగ్ వాల్యూ. ఓకేనా?
తర్వాత మీరు ఒక్కసారి సెకండ్ ఇయర్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ గుర్తున్నాయా? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. గుర్తున్నాయి సార్. ఈ dg = dh - tds అనేటువంటి ఈక్వేషన్ గుర్తున్నదా? గుర్తుంది సార్. ఇక్కడ dh అనేటువంటిది ఏమిటంటే మొత్తం టోటల్ ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. తర్వాత టీడీఎస్ లో ఎస్ అంటే ఏమిటి చెప్పండి? ఎంట్రోపీ సార్. ఎంట్రోపీ అంటే ఏమిటి? అర్థం ఏమున్నది దాంట్లో? మెజర్ ఆఫ్ డిసార్డర్స్ అండ్ రాండమ్నెస్. అర్థమైంది. డిజార్డరే కదా. అంటే అది అన్అవైలబుల్ ఎనర్జీ, అంటే అది పనికిరాని శక్తి. ఓకేనా? డిజార్డరే కదా ఎంట్రోపీ అంటే. కాబట్టి టీడీఎస్ అనేటువంటిది ఏమనుకోవచ్చు అంటే అన్అవైలబుల్ ఎనర్జీ అనుకోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇంకొక రకంగా రాస్తాను. నీ దగ్గర పేపర్ ఉన్నదా? DH = DG + TDS అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. అట్లా రాసుకున్నట్లయితే DH అంటే టోటల్ ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. తర్వాత TDS అనేటువంటిది అన్అవైలబుల్ ఎనర్జీ. అప్పుడు DG అనేటువంటిది అవైలబుల్ ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. అన్అవైలబుల్ ఎనర్జీ అంటే ఏమిటంటే పని చేయడానికి పనికిరానటువంటి ఎనర్జీని అన్అవైలబుల్ ఎనర్జీ అంటారు. దాన్ని ఏమంటున్నాము? టీడీఎస్. ఓకేనా? ఓకే సార్. డీజీ అనేటువంటిది ఏమిటి? అవైలబుల్ ఎనర్జీ. అవైలబుల్ ఎనర్జీ అంటే ఏమిటి? ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఎనర్జీ, అంటే పని చేయడానికి పనికొచ్చేటువంటి ఎనర్జీ. అంటే మొత్తం ఎనర్జీని రెండు ముక్కలు చేస్తే ఒకటేమో పనికొచ్చేటువంటిది, ఒకటి పనికిరానిది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి పనికిరాని ఎనర్జీ, పనికొచ్చే ఎనర్జీ రెండు కలిపి మొత్తం ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దాని ప్రకారం పనికొచ్చేటువంటి ఎనర్జీ DG = DH - TDS అవుతుంది కదా. కాబట్టి DH అనేటువంటిది ఏమిటంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూయల్ సెల్ ఆర్ ద సిస్టమ్. తర్వాత TDS అనేటువంటిది ఏమిటి అంటే అన్అవైలబుల్ ఎనర్జీ. అన్అవైలబుల్ ఎనర్జీ అంటే ఎనర్జీ దట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి TDS అనేటువంటిది పనికొచ్చేది కాదు. కాబట్టి మొత్తంలో నుంచి పనికిరాని శక్తిని తీసేస్తే ఇక మిగిలింది ఏమవుతుంది? అవైలబుల్ ఆర్ యూజ్ఫుల్ ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. అందువల్ల డీజీని ఏమంటారు అంటే ఎనర్జీ అవైలబుల్ టు డూ ది యూజ్ఫుల్ వర్క్, అంటే దీన్ని అవైలబుల్ ఎనర్జీ అంటారు, లేదా ఫ్రీ ఎనర్జీ అంటారు. కాబట్టి ఫ్రీ ఎనర్జీ అంటే ఏమిటి? యూజ్ఫుల్ ఎనర్జీ, పని చేయడానికి పనికి వచ్చేటువంటిది. ఇప్పుడు ఎఫిషియన్సీకి మనం ఈక్వేషన్ ఈటా అనుకున్నట్లయితే ఈటా = పనికి చేయడానికి పనికి వచ్చేటువంటి ఎనర్జీ ఎంత? DG బై మొత్తం ఇచ్చినటువంటి ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈటా = DG బై DH. DG is the free energy or available energy. DH is the total energy. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫ్యూయల్ సెల్ కి చూడండి. ఫర్ హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్షన్స్ DH = అంటే ఇంత ప్రొడ్యూస్ కావాలి ఎనర్జీ. ఎంత? 68,370 క్యాలరీస్ పర్ గ్రామ్. ఒక గ్రాముకి ఇన్ని క్యాలరీల ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ కావాల్సి ఉన్నది, అవైలబుల్ ఎనర్జీ. కానీ యాక్చువల్గా అవైలబుల్ ఎనర్జీ ఎంత వచ్చింది? 56,690 క్యాలరీస్ పర్ గ్రామ్. అంటే ఒక గ్రాము నీవు హైడ్రోజన్ కనుక ఇస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అనేటువంటిది ఇది. ఓకేనా ఏమా?
ఓకే సార్. క్యాలరీస్ పర్ గ్రామ్ అంటే ఏమిటి? క్యాలరీస్ పర్ గ్రామ్ మోల్ అంటే 1 గ్రామ్ మోల్ వాయువుని, ఏ వాయువుని మనం తీసుకుంటున్నాము? హైడ్రోజన్ తీసుకుంటున్నాము. దాని నుండి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎనర్జీ అంతా ఇది డిహెచ్ వాల్యూ. కానీ దాంట్లో అవైలబుల్ ఎనర్జీ అంతా ఇది. అందువల్ల చూడండి, అవైలబుల్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ, ఈ రెండింటి కనుక తీసుకుంటే 0.83 వస్తుంది. ఎఫిషియన్సీ యొక్క పర్సంటేజ్ కట్టే పని అయితే ఇంటూ ఏం వేస్తాం? 100 వేస్తాం. అప్పుడు 83% వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది దేని పరంగా చెప్పామని చెప్పండి? ఎఫిషియన్సీ ఎనర్జీ పరంగా చెప్పాం, అవునా కదా? తర్వాత ఒక్కోసారి జౌల్స్లో కూడా వస్తుంటుంది. 1 క్యాలరీ అంటే 4.2 జౌల్స్. ఓకేనా? ఓకే సార్. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక రకమైనటువంటి ఎఫిషియన్సీ ఏమిటంటే వోల్టేజ్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఓకే సార్. వోల్టేజ్ ఎఫిషియన్సీ అంటే ఏమిటంటే యాక్చువల్గా సర్క్యూట్కి అప్లై చేసేటువంటి లేదా ఫ్యూయల్ సెల్ ఇచ్చేటువంటి వోల్టేజ్ ఇది. తర్వాత థియరిటికల్ వోల్టేజ్ ఇది. కాబట్టి యాక్చువల్గా అక్కడ ప్రాక్టికల్గా అవైలబుల్లో ఉండేటువంటి వోల్టేజ్కి మనం థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చేటువంటి వోల్టేజ్కి ఈ రెండింటికి ఉండేటువంటి రేషియోని వోల్టేజ్ ఎఫిషియన్సీ అంటారు. కాబట్టి ఇప్పుడు ఎఫిషియన్సీలో ఎన్ని రకాలుగా తీసుకున్నాము ఏమా? 2 రకాలు. ఓకేనా? మాట్లాడటం లేదు. చెప్పాను కదా సార్, 2 టైప్స్ అండి. ఏమా? 2 టైప్స్ సార్. 2 టైప్స్. ఫస్ట్ ఏమిటి? ఎనర్జీ పరంగా విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ. రెండవది విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్. ఎనర్జీ అంటే ఇదేమో డీజీ, ఇదేమో డిహెచ్, అంటే ఇది టోటల్ ఎనర్జీ, పైదేమో అవైలబుల్ ఎనర్జీ. అట్నే వోల్టేజ్ విషయానికి వచ్చేటప్పటికి డినామినేటర్లో ఏముంది? థియరిటికల్ వోల్టేజ్ ఉంది. తర్వాత న్యూమరేటర్లో ఏముందంటే యాక్చువల్ వోల్టేజ్. ఒక ఫ్యూయల్ సెల్ కనుక తీసుకున్నట్టయితే ఆ ఫ్యూయల్ సెల్ యొక్క థియరిటికల్ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 1.23 వోల్ట్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత అవైలబుల్ ఎనర్జీని, వోల్టేజ్ని V(A) అని అనుకున్నట్లయితే అది మనం వాడేటువంటి సర్క్యూట్ మీద, తర్వాత మనం తీసుకున్నటువంటి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద, ఇతర వాటి మీద, చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? యాక్చువల్ థియరిటికల్ వోల్టేజ్ అనేటువంటిది 1.23. అంటే మామూలుగా మనం డ్రై సెల్కి 1.5 వోల్ట్స్ ఎట్లా వస్తుందో అట్లనే ఫ్యూయల్ సెల్కి ఎంత వోల్టేజ్ ఉంటుంది? 1.23. ఓకేనా? ఓకే సార్. కానీ యాక్చువల్గా మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత ఫ్యూయల్ సెల్కి అంత ఉండదు, అంతకంటే తక్కువ ఉంటుంది. అది సర్క్యూట్ని బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత ఫ్యూయల్ సెల్కి ఉండేటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ని బట్టి, దానికి సప్లై చేసేటువంటి ఫ్యూయల్ని బట్టి, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. ఓకేనా? ఓకే సార్. దాన్ని ఏమన్నాము? VA అన్నాము. కాబట్టి VA అనేటువంటిది సెల్కి మారిపోతుంది, కానీ థియరిటికల్ వాల్యూ మాత్రం మారదు. అది 1.23 వోల్ట్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. దిస్ ఈజ్ అబౌట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్యూయల్ సెల్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది పెంచడం ఎలాగా అంటే, ఒక ఫ్యూయల్ సెల్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక పెరిగినట్లయితే ఏమవుతుంది? ఎక్కువ కరెంట్ వస్తుంది, అవునా కదా? అంటే దాని పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. చూడండి ఇక్కడ, at the anode hydrogen reacts releasing energy. It does not mean that the reaction proceed at an unlimited rate. ఇప్పుడు ఒక యానోడ్ దగ్గర హైడ్రోజన్ అనేటువంటిది
రియాక్ట్ అయ్యి అంటే చర్యను జరిపి ఎనర్జీని ఇస్తుంది. ఎనర్జీని ఇవ్వడం అంటే దాదాపు ఏం చేయడం అనుకోవచ్చు, ఎక్స్టర్నల్ సర్క్యూట్కి ఎలక్ట్రాన్స్ని సప్లై చేయడం అనేటువంటిదే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్కి ఏం సప్లై చేయడం? ఎలక్ట్రాన్స్ సప్లై ఎలక్ట్రాన్ సప్లై చేస్తే అప్పుడు కరెంట్ వెళ్తున్నట్లు లెక్క. కాబట్టి యానోడ్ దగ్గర జరిగేటువంటిది ఏమిటి అంటే హైడ్రోజన్ H+ గాను ప్లస్ ఎలక్ట్రాన్ గాను విడిపోతుంది. అది అక్కడ ఎనర్జీ రిలీజ్ అయినట్టు. అయితే ఇది అన్లిమిటెడ్గా జరుగుతుంది అని అంటానికి లేదు. అవునా? ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగాలనుకున్నట్లయితే ఆ యానోడ్ దగ్గర యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఇవ్వాలి. అంటే చర్య యొక్క వేగాన్ని పెంచడానికి అవసరమైనటువంటి ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాడు. ఓకేనా? ఓకే సార్. చర్యను పురోగమింపజేసేటువంటి శక్తి అది ఉష్ణ రూపంలో ఉండొచ్చు లేదా వేరే రూపంలో కూడా ఉండొచ్చు. ద రియాక్షన్ విల్ ప్రొసీడ్ స్లోలీ ఎక్సెప్ట్ అట్ వెరీ హై టెంపరేచర్స్. టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చర్యా వేగం ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ తక్కువ కనుక ఉన్నట్లయితే రియాక్షన్ ఎట్లా ఉంటుందమ్మా? స్లోగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి నీకు హైడ్రోజన్ దగ్గర నుంచి ఎక్కువ ఎలక్ట్రాన్స్ అంటే H+ ప్లస్ ఎలక్ట్రాన్స్ అట్లా విడిపోవాలనుకున్నట్లయితే టెంపరేచర్ని కొంచెం పెంచుతున్నట్లయితే దాన్ని బట్టి కూడా ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఎక్కువ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? తర్వాత రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి అంటే ఇట్ హ్యాస్ 3 మెయిన్ వేస్ టు ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచడానికి ముఖ్యమైనటువంటివి 3 అంశాలు ఉన్నాయి. ఏమేమిటి అంటే యూజింగ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ వల్లనే కదా అక్కడ ఏం జరిగింది, H 2గా విడిపోయి H+ ప్లస్ ఎలక్ట్రాన్ అనేటువంటిది వచ్చింది కదమ్మా. కాబట్టి క్యాటలిస్ట్ని ఉపయోగించడం వల్ల కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది. తర్వాత రెండవది ఏమిటంటే రైజింగ్ ది టెంపరేచర్. కాబట్టి సెలలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా కూడా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది పెంచవచ్చు. ఓకేనా? ఓకే సార్. తర్వాత మూడవది ఏమిటంటే ఎలక్ట్రోడ్ యొక్క ఏరియాని పెంచడం. అవునా? ఎలక్ట్రోడ్ ఏరియాని పెంచితే ఎలక్ట్రోడ్ మీద ఎక్కువ ఏరియాలో హైడ్రోజన్ దాని దగ్గరకు వస్తుంది. అవునా? అప్పుడు అది H+ E- విడిపోయి E- యానోడ్ ద్వారా బాహ్య దాన్ని సర్క్యూట్లోకి ఎక్స్టర్నల్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచడానికి ఎన్ని రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి? 3. ఏమిటవి? కేటలిస్ట్ సార్, ఇంకొకటి రైజింగ్ ది టెంపరేచర్, థర్డ్ ఇంక్రీజింగ్ ది ఎలక్ట్రోడ్ ఏరియా. ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ కావచ్చు లేదా క్యాథోడ్ కావచ్చు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ద ఫస్ట్ 2 కెన్ బి అప్లైడ్ టు ఎనీ కెమికల్ రియాక్షన్. ఏ కెమికల్ రియాక్షన్కైనా సరే టెంపరేచర్ పెంచడం కానీ కెటలిస్ట్ని యాడ్ చేయడం కానీ అవి జనరల్గా జరిగేటువంటి. కానీ ఈ థర్డ్ ఉన్నదే ఏమిటి? థర్డ్ ఇంక్రీజింగ్ ది ఎలక్ట్రోడ్ ఏరియా. ఎలక్ట్రోడ్ ఏరియాని పెంచడం అనేటువంటిది మాత్రం దీని స్పెషల్ క్యారెక్టరిస్టిక్. కాబట్టి ది థర్డ్ ఈజ్ ద స్పెషల్ టు ఫ్యూయల్ సెల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ద రేట్ అట్ విచ్ ద రియాక్షన్ హ్యాపెన్స్ విల్ బి ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ఎలక్ట్రోడ్. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏరియాకి
అనులోమానుపాతంలో ఉంటుంది. ఎక్కువ ఏరియా కనుక ఉన్నట్లయితే ఎక్కువ రియాక్షన్ జరుగుతుంది, తక్కువ ఏరియా ఉంటే తక్కువ రియాక్షన్ జరుగుతుంది. అంతవరకు ఎక్కిందా బుర్రకి ఏమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఏరియాలోకి వచ్చేసేటప్పటికి డైరెక్ట్ ఏరియా ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ ఏరియా ఒకటి ఉంటుంది. చూడండి, ఇప్పుడే అన్నాం కదా, ఎలక్ట్రోడ్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నాం కదా ఇప్పుడే. ద ఎలక్ట్రోడ్ ఏరియా, ఇక్కడ ఈజ్ అనేది ఎక్స్ట్రా పడింది, తీసిపడింది. ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్. కాబట్టి పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటంటే రేట్ ఆఫ్ రియాక్షన్, ఇంకేమీ లేదు. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్ దేని మీద ఆధారపడి ఉన్నదంటే ఈ ఎలక్ట్రోడ్ యొక్క ఏరియా. ఈ ఏరియాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్కి డైరెక్ట్గా కనపడేటువంటి ఏరియా ఏమవుతుంది చెప్పండి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమైనా గుర్తుంటుందా మీకు? ఏమిటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, అంతే కదా. ఎల్ ఇంటూ బి లేదా లెంగ్త్ ఇంటూ విడ్త్ అన్నట్టుగా రాస్తాం. అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియా అంటాడు. అంటే డైరెక్ట్గా మనకు కనిపించేటువంటి ఏరియా ఏమిటంటే పొడవు ఇంటూ వెడల్పు, అవునా? కానీ మనకి తెలియకుండా ఉండేటువంటి ఏరియా ఉన్నది. ఇప్పుడు ఆ ప్లేట్లో సన్న సన్న రంధ్రాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రతి రంధ్రంలో కూడా కొంత ఏరియా ఉంటుందిగా. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. నా దగ్గర ఒక బెల్లపు దిమ్మ ఉన్నది. ఆ దిమ్మ ఏరియా ఎంత వస్తుందంటే అన్ని సర్ఫేస్ ఏరియాలు కలిపితే దాని ఏరియా వస్తుంది, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఒక దిమ్మ ఉంటే దానికి ఎన్ని సర్ఫేసులు ఉంటాయి చెప్పండి? ఒక క్యూబ్ ఉంటే ఆ క్యూబ్కి ఎన్ని సర్ఫేసులు ఉంటాయి? 6 సర్ఫేసెస్. ఆ 6 సర్ఫేస్ ఏరియాలు కనుక కలిపినట్లయితే ఆ బ్లాక్ యొక్క ఏరియా అవుతుందా కాదా? అంతేనా? దాన్ని ఏమంటున్నాము? స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియా అని అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు చేసేసాను అనుకో, అప్పుడు ఏరియా పెరుగుతుందా పెరగదా? ప్రతి రంధ్రంలో కూడా కొంత ఏరియా వస్తుందా లేదా? ఇప్పుడు ఆ ఏరియాని మనం కన్సిడర్ చేయాలా అక్కర్లేదా? ఏమ్మా? పెరిగిపోవడం ఏమిటి? ఆ ఏరియా కూడా బయటకు వస్తుంది కదా. ప్రతి నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ బెల్లాన్ని కరిగించాలనుకుంటున్నాను. నీరు వెళ్ళి బెల్లపు మాలిక్యూల్స్ తోటి కలిసి కరిగిపోతుంటాయి, అంతే కదా. ఏరియా ఎక్కువైతే ఎక్కువ కరుగుతుంది. కానీ అప్పుడు తొందరగా కరగాలంటే మీరు ఏం చెప్పారు? ఎగ్జాంపుల్ చెప్పండి. దాన్ని ఏం చేయాలన్నారు? ముక్కలు చేయాలి. ముక్కలు చేసినప్పుడు ఏరియా పెరిగిందా లేదా? పెరిగింది. ఇప్పుడు నేను ముక్కలు చేయకుండా దానికి రంధ్రాలు పొడిచాను అనుకో, అప్పుడు ఏరియా పెరగదా? ఆ రంధ్రాల్లోకి వాటర్ వెళ్ళదా? పెరుగుతుంది సార్. అట్లా మామూలుగా కనిపించేటువంటి ఏరియా కంటే ఈ పోరస్ ఉండేటప్పుడు, రంధ్రాలు ఉండేటప్పుడు, ఆ రంధ్రాల్లో గుండా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అయితే వాటర్, మామూలు ఫ్యూయల్ సెల్ అయితే ఏమి వెళ్తుంది? హైడ్రోజన్ వెళ్తుంది. ఆ కంతల్లోకి హైడ్రోజన్ వెళ్ళినప్పుడు హైడ్రోజన్ ఆ కంతల్లో కూడా ఈ రియాక్షన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది సార్. అప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకు డైరెక్ట్గా కనిపించేటువంటి ఏరియా అనేటువంటి దానికంటే నేను దాంట్లో కొన్ని లక్షల రంధ్రాలు చేసాను అనుకో, జల్లెళ్ళలాగా చేసి పడేసాను అనుకో ఆ ప్లేట్ మొత్తాన్ని, అప్పుడు ఆ రంధ్రాల్లో ఉండేటువంటి ఏరియా ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియాకి కొన్ని వేల రెట్లు ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మనమేమనుకుంటాం, మనకు కనిపించేటువంటి పొడవు ఇంటూ వెడల్పు ఏరియాతోటి ఎక్కువ చర్య జరుగుతుంది అనుకుంటాం. దానివల్ల జరిగేటువంటి చర్య కంటే కూడా రంధ్రాలలో ఉండేటువంటి ఏరియాల వల్ల
జరిగేటువంటి చర్యా వేగం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అది కాబట్టి చూడండి, మోడర్న్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రోడ్స్ హ్యావ్ మైక్రో స్ట్రక్చర్. ఇది దీనికంటే ముందు చూద్దాం. ఇది ది స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియా అంటే ఏమిటి? లెంగ్త్ ఇంటూ విడ్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఇష్యూ బట్ ఎలక్ట్రోడ్ ఈజ్ మేడ్ హైలీ పోరస్. అంటే అర్థం ఏమిటి? ఎలక్ట్రోడ్కి ఏముంటాయి? పోరస్ ఉంటాయి సార్. పోరస్ అంటే గుంటలు సార్. గుంటలు కాదు, రంధ్రాలు. రంధ్రాలు సార్. అంటే మామూలుగా మనం ఒక కుండను తీసుకున్నాం అనుకో, ఆ కుండకి మామూలుగా మనం చూసేటువంటి ఏరియానే ఏరియా అనుకుంటాం, కానీ దాంట్లో సన్న సన్నని రంధ్రాలు ఉంటాయి. అవునా? ఎస్ సార్. ఆ రంధ్రాల గుండా కూడా వాటర్ వస్తుంటుంది కదా. ఎస్ సార్. ఆ ఏరియా తీసుకోవాలి. ఆ మొత్తం ఏరియాని తీసుకున్నట్లయితే ఎఫెక్టివ్ ఏరియా అంటాం. దిస్ హ్యాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రేట్లీ ఇంక్రీజింగ్ ఎఫెక్టివ్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి పోరస్ ఉండడం వల్ల ఎఫెక్టివ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇప్పుడు 4-5 ప్లేట్లు ఉండేటట్టుగా ఒక ఎలక్ట్రోడ్ను తయారు చేసుకోవడం కంటే ఒకే ప్లేట్ని తీసుకొని దాంట్లో అనేక రంధ్రాలు లేదా పోరస్ ఉండేటట్టుగా తయారు చేసుకుంటే అది బెటర్ కదా. అవునా కదా? ఎస్ సార్. కాబట్టి మోడర్న్ ఫ్యూయల్ సెల్స్లో సార్ సార్ కరెంట్ పోయిందేమో. ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. లెఫ్ట్ అయిపోయారు. సౌజన్య, చెప్పు. ఇది నెల్సన్ సార్ మెటీరియల్ మొత్తం కరెక్ట్ చేశానని చెప్పావు కదా. కొన్ని క్వశ్చన్స్ పూర్తిగా మారిపోయినాయా, లేదంటే ఓన్లీ సెంటెన్సే మారిందా? ఎక్కడో ఒకటో రెండో పూర్తిగా మారినాయి. అంతే కదా. అంటే సార్ని కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయమన్నావు అని అడుగుదాం అనుకున్నాను. ఇంకా నేను మెటీరియల్ కరెక్షన్ చేయలా. ఎప్పుడు పెడతానన్నారు సార్? అదే మిడ్ లాగా అసైన్మెంట్ ఇంకా అడగలా. నీ డౌట్స్ ఉన్నాయిగా ముందు, అయితే అడుగుదామని సార్ ఎప్పుడో పెడతానని చెప్పారు కదా. నెక్స్ట్ వీక్ అనుకుంటా. నెక్స్ట్ వీకా? అదే చదవాలా అని ఆలోచిస్తున్నాను. చూసావుగా ఎంత ఉన్నాయో. అందుకనే భయం వేస్తుంది. చదవాలి మరి, తప్పదు. నాకు గణేష్ సార్ మెటీరియల్ కూడా మరి నాకు పెద్దగానే ఉంది. అది చూడు. హలో సార్, మీరు లైన్ ఏంటి, ఏమైంది? ఏమో సార్, కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అవునా? ఎస్ సార్. ఓకే ఓకే. ఎంతసేపు అయింది అట్లా అయ్యి? ఒక 5 minutes అనుకుంటే సార్. 5 minutes అవుతుందా? 5 minutes కూడా కాదు సార్. ఇప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫైల్ కనిపిస్తుందా మీకు? లేదు సార్. ఫైల్ కనిపించట్లేదా? కనిపించట్లేదు సార్. ఒక్క క్షణం అమ్మా. ఏవో మధ్యలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు మనం ఎలక్ట్రోడ్ ఏరియా గురించి చెప్పుకుంటున్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియా అంటే పొడవు ఇంటూ వెడల్పు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియా అంటున్నాం. కానీ దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటిది ఏమిటి అని అంటే దానికి రంధ్రాలు కనుక ఉన్నట్లయితే దేనికి ఎలక్ట్రోడ్కి ఆ రంధ్రాల వల్ల వచ్చేటువంటి ఏరియా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏరియాకి కొన్ని వేల రెట్లు ఉంటుందని అర్థం. ఓకేనా ఏమా? అందుకే మీరు మధ్య మధ్యలో అంటుంటే నాకు తెలుస్తుంది. కాబట్టి మనకి కనిపించేటువంటి ఏరియా కంటే పోరస్లో ఉండేటువంటి ఏరియా అనేటువంటిది కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇట్లా రంధ్రాలు ఉండేటువంటి స్ట్రక్చర్ని ఏమంటున్నాడంటే మైక్రో స్ట్రక్చర్ అంటున్నాడు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మనం ఫ్యూయల్ సెల్ని తయారు చేసుకున్నప్పుడు ఎలక్ట్రోడ్ని కూడా తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ ఎలక్ట్రోడ్ని తయారు చేసేటువంటి నిర్మాణము మైక్రో స్ట్రక్చర్ నిర్మాణం కలిగి ఉండాలి. మైక్రో స్ట్రక్చరల్ డిజైన్ అనేటువంటిది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. అప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. అది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచడానికి ఏమేమి చేస్తున్నాము? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? కేటలిస్ట్ ని యూస్ చేస్తాం. కేటలిస్ట్ ని కంపల్సరీగా వాడుకోవాలి. టెంపరేచర్ రైజ్ చేస్తాం సార్. టెంపరేచర్ ని కూడా రైజ్ చేస్తాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెంపరేచర్ పెంచకుండానే మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగాల్సిన అవసరం వస్తుంది. అటువంటిప్పుడు కేటలిస్టులు వాడుకోవడము. మూడో పాయింట్ ఏమిటి? సర్ఫేస్ అదే ఎలక్ట్రోడ్ యొక్క ఏరియాని పెంచుతాము. ఎట్లా పెంచుకుంటాము? ఫారెస్ అదే రంధ్రాలు చేస్తాం. రంధ్రాలు ఉండేటట్టుగా మైక్రో స్ట్రక్చర్ డిజైన్ చేసేటట్టుగా చేసుకుంటాం. అంటే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే మీకు దీని గురించి కార్బన్ నానో ట్యూబ్స్ అని చెప్పాను, గుర్తున్నదా? ఏదో చాప్టర్లో వచ్చింది. ఏమ్మా? CNT, కార్బన్ నానో ట్యూబ్స్. కార్బన్ నానో ట్యూబ్స్లో రంధ్రాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆ నానో ట్యూబ్ ఎక్కువ పాడైతే ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఎక్కువ చిందరవందరగా అయిపోయింది అనుకో, అప్పుడు ఏరియా పెరుగుతుంది అనమాట. మధ్యలో రంధ్రాలు ఇంకా పడిపోయి పాడైపోయినట్టుగా కనుక అయిపోయినట్లయితే ఆ రంధ్రాలు వస్తాయి. ఆ రంధ్రాల వల్ల ఏమవుతుంది? ఏరియా పెరుగుతుంది. ఏరియా పెరగడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి ఈ 2-3 పాయింట్స్లో కూడా ముఖ్యంగా చెప్పేటువంటిది ఏమిటంటే ఫ్యూయల్ సెల్స్లో మనం పెట్టేటువంటి ఎలక్ట్రోడ్స్కి రంధ్రాలు ఉండాలి, పోరస్ ఉండాలి, లేదా మైక్రో స్ట్రక్చర్ కలిగి ఉండాలి అనేటువంటిది. అవునా? ఇన్ అడిషన్ టు దీస్ సర్ఫేస్ ఏరియా కన్సిడరేషన్స్, electrodes may have to introduce a catalyst and should be maintained at high temperature in corrosive environment. ఇది ఆల్రెడీ మన పైకి చెప్పేసినేలే. ఏరియాతో పాటు ఇంకా ఏముండాలి? కెటలిస్ట్ ఉండాలి, టెంపరేచర్ పెంచుకుంటుండాలి అనేటువంటిది చెప్పారు. ఓకేనా? తర్వాత దీంట్లో ఇంకా చిన్న పాయింట్స్ 4 ఉన్నాయి. లాసెస్ ఇన్ ఫ్యూయల్ సెల్స్లో యాక్చువల్గా లాసెస్ ఏమున్నాయి అనేటువంటిది ఇక్కడ ఒక 4 లాసెస్ ఉన్నాయి. ఒకటి యాక్టివేషన్ లాసెస్ అని, తర్వాత ఓమిక్ లాసెస్ అని, మూడవది కాన్సంట్రేషన్ లాసెస్ అని, తర్వాత 4వది ఫ్యూయల్ క్రాస్ ఓవర్ లాసెస్ అని 4 రకాలు. ఓకేనా ఏమ్మా? ముందు యాక్టివేషన్ లాసెస్ అంటే ఏమిటో చూద్దాం. యాక్టివేషన్ లాసెస్ అంటే ఏమిటంటే చర్య కొంచెం స్టెప్ జరిగిన తర్వాత రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏమవుతుందంటే స్లో అయిపోతుంది. చూడండి, దీస్ లాసెస్ ఆర్ కాజ్డ్ బై ది స్లోనెస్ ఆఫ్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోడ్ సర్ఫేస్ మీద రియాక్షన్ జరిగినప్పుడు ఆ జరిపినటువంటి మెటీరియల్ అంటే ఆల్రెడీ రియాక్టెడ్
చర్య జరిపినటువంటి మెటీరియల్ అక్కడే ఉన్నదనుకోండి, ఆ ప్రాంతానికి మళ్ళీ వేరే మెటీరియల్ వస్తుందా ఏమ్మా? హలో. ఇప్పుడు ఒక ఎలక్ట్రోడ్ ఉంది, ఆ ఎలక్ట్రోడ్ దగ్గరికి మనం హైడ్రోజన్ని పంపిస్తున్నాం. హైడ్రోజన్ దాని దగ్గరికి పంపించినప్పుడు అది H+ E- విడిపోయింది. ఆ H+ అక్కడే ఉన్నాయనుకో, మళ్ళీ ఫర్దర్గా మనం హైడ్రోజన్ అక్కడ రాదు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ చర్య వేగాన్ని పెంచాలనుకున్నప్పుడు అక్కడ చర్య జరిపినటువంటి ఎలక్ట్రాన్స్ని తొందరగా సర్క్యూట్లోకి పంపించడం ఒకటి, తర్వాత అక్కడ విడిపోయినటువంటి H+ అయాన్స్ని దాని నుంచి వదలగొట్టాలి. అంతేనా కాదా? ఇప్పుడు మనం జల్లెడ పడుతున్నాం, ఆ జల్లెడలోనే కొంత పిండి ఇరుక్కుపోయింది అనుకో, మళ్ళీ జల్లెడ పట్టడానికి ఆ పిండి దిగుతుందా కిందికి? దిగదు. దిగనప్పుడు ఏం చేస్తారు? ఆ పైన అంటుకుపోయిన పిండిని జల్లెడ తిరగదిప్పి నేలకేసి కొడతామా లేదా? అట్లనే ఇప్పుడు హైడ్రోజన్ H+ గాను E- గాను విడిపోయిన తర్వాత అవి అక్కడే ఉన్నాయి అనుకో, అట్లాంటప్పుడు తర్వాత చర్య జరగదు కదా. జరగనప్పుడు H+ పక్కకు తొలగించామా పని లేదా? తర్వాత ఏ పోర్షన్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ జనరేటెడ్ ఈజ్ లాస్ట్ ఇన్ డ్రైవింగ్ ది కెమికల్ రియాక్షన్ దట్ ట్రాన్స్ఫర్స్ ది ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఆ చర్యను పురోగమింపజేయడానికే లేదా కెమికల్ రియాక్షన్ బాగా జరిగేటట్టు చేయడానికి కొంత వోల్టేజ్ అనేటువంటిది ఉపయోగపడాలి. ఓకేనా ఏమా? అది యాక్టివేషన్ లాస్ అంటే చర్యను జరగడానికే కాకుండా ఆ ఎలక్ట్రాన్స్ని ఎక్స్టర్నల్ సర్క్యూట్లో గుండా వెళ్ళడానికి, కెమికల్ రియాక్షన్ బాగా జరిగేటట్టు చేయడానికి కూడా కొంత వోల్టేజ్ ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి ఎంతో కొంత 10 వోల్ట్లు వచ్చిందనుకో, 2 వోల్ట్లు ఎందుకు ఉపయోగపడాలి? కెమికల్ రియాక్షన్ని డ్రైవ్ చేయడం కోసం ఉపయోగపడాలి. అంతేనా? తర్వాత రెండవది ఏమిటి? ఓమిక్ లాసెస్ అంటే జనరల్గా ఓమిక్ అనేటువంటి పదం ఉన్నదంటే అక్కడ రెసిస్టెన్స్ అనేటువంటి పదం ఉంటేనే ఓమిక్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా ఏమ్మా? చూడండి, the voltage drop due to the resistance of the flow of electrons through the material of the electrodes. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోడ్ ద్వారా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తాయి? ఎక్స్టర్నల్ సర్క్యూట్కి వెళ్తాయా లేదా? ఆ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నప్పుడు ఎలక్ట్రోడ్కే కొంత రెసిస్టెన్స్ ఉన్నదనుకో, అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ను బయటికి నెట్టడానికి కొంత ఎనర్జీ కావాల్సి వస్తుందా లేదా? దీన్నే ఏమంటారంటే ఓమిక్ లాస్ అంటారు. అంటే ఎలక్ట్రోడ్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ బయటికి వెళ్ళేటువంటి ఎలక్ట్రానుల్ని అపోజ్ చేస్తుంది, ఆ ఎలక్ట్రానుల్ని బయటికి నెట్టడానికి కొంత ఎనర్జీ అవసరం అవుతుంది. దీన్ని ఓమిక్ లాసెస్ అని అంటారు. ఓకేనా ఏమ్మా? పైదేమో కెమికల్ రియాక్షన్కి సంబంధించింది, ఇదేమో ఎలక్ట్రానులను బయటికి నెట్టడం గురించి వచ్చింది. తర్వాత కరెంట్ డెన్సిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఓమిక్ లాస్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ డెన్సిటీ తక్కువ ఉన్నట్లయితే ఓమిక్ లాస్ తక్కువ ఉంటుంది. ఓకేనా? బొరక కింద ద లాస్ వేరీస్ లీనియర్లీ విత్ కరెంట్ డెన్సిటీ. లీనియర్లీ అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. ఓకేనా? అంటే ఎక్కువ కరెంట్ కావాలంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను బయటికి నెట్టాలన్నా పని లేదా? ఎక్కువ ఎలక్ట్రాన్లు బయటికి నెట్టాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. దీన్నే మనం ఏమంటున్నాము? ఓమిక్ లాస్ అని అంటున్నాం. తర్వాత కాన్సంట్రేషన్ లాసెస్ అంటే these losses that result from change in the concentration of the reactants
at the surface of electrodes as the fuel is used. ఇప్పుడు మనం ఫ్యూయల్ని అక్కడ వాడేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. దేని మీద? ఎలక్ట్రోడ్ సర్ఫేస్ మీద మనం పంపించినటువంటి హైడ్రోజన్ కానీ, ఎక్కడ యానోడ్ దగ్గర అయితే, ఒకవేళ క్యాథోడ్ దగ్గర అయితే ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే దాని కాన్సన్ట్రేషన్ వల్ల తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ కొంత తగ్గిపోతుంది. ఇట్లాంటి దానివల్ల కూడా మనకి వోల్టేజ్ ప్రొడక్షన్ లేదా కరెంట్ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గుతుంది. దీన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ లాసెస్. కాన్సన్ట్రేషన్ లాసెస్ అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల మనకి వోల్టేజ్లో కలిగేటువంటి లాస్. ఓకేనా ఏమ్మా? తర్వాత 4వది ఏమిటంటే ఫ్యూయల్ క్రాస్ ఓవర్ లాసెస్. క్రాస్ ఓవర్ లాసెస్ అంటే ఏమిటంటే పోవాల్సిన దారిలో కాకుండా వేరే మార్గంలో కనుక వెళ్ళినాయి అనుకోండి. చూడండి, లాసెస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ది వేస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పాసింగ్ త్రూ ది ఎలక్ట్రోలైట్ అండ్ ఎలక్ట్రాన్ కండక్షన్ త్రూ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రాన్స్ ఎటు వెళ్ళాలి చెప్పండి ఏమ్మా? యానోడ్ దగ్గర తయారైనటువంటి ఎలక్ట్రాన్స్ ఎటు వెళ్ళాలి? క్యాథోడ్ వైపు వెళ్ళాలి సార్. డైరెక్ట్గా లోపల వెళ్ళిపోవచ్చా బ్యాటరీలోనే? ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి వెళ్ళాలి సార్. అది చెప్పు. కాబట్టి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో గుండా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్టర్నల్ సర్క్యూట్లో వెళ్ళకుండా ఈ ఎలక్ట్రోలైట్లో గుండా దాటి క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు లాసెస్ ఉంటాయా లేదా? ఉంటాయి సార్. అది ఒక లాసు. అది ఫ్యూయల్ క్రాస్ ఓవర్ లాసే. తర్వాత హైడ్రోజన్ రియాక్షన్ జరపకుండానే యానోడ్ వైపు నుంచి క్యాథోడ్ వైపుకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు కూడా కొంత నష్టమే కదా. కాబట్టి ఇది ఇక్కడ చూడండి, ఫ్యూయల్ పాసింగ్ త్రూ ది ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ ద్వారా ఫ్యూయల్ వెళ్ళిపోవడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఎలక్ట్రాన్ కండక్షన్ త్రూ ది ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఒకటి. ఈ రెండింటి వల్ల కూడా ఏం లాస్ వస్తుంది? ఒక లాస్ వస్తుంది. అంటే ఏ లాస్ వచ్చినా వోల్టేజ్లోను కరెంటులోనూ లాసెస్. వీటికి మనం ఏ పేర్లు పెట్టుకున్నాం అంటే ఫ్యూయల్ వల్ల వచ్చేటువంటి లాస్ ఇది, కాన్సన్ట్రేషన్లో చేంజ్ వల్ల వచ్చేటువంటి లాస్ ఇది, నిరోధం వల్ల వచ్చేటువంటి లాస్ ఇది, తర్వాత చర్య వేగం తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి లాస్ ఈ యాక్టివేషన్ లాస్. ఏ లాస్ వచ్చినా దేంట్లో లాస్ వస్తుంది చెప్పండి? కరెంట్ అండ్ వోల్టేజ్. అది కాబట్టి ఇవి కారణాలు. యాక్టివేషన్ అనేటువంటిది ఏంటి? రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచడానికి కొంత ఎనర్జీ లాస్ అయిపోయింది, దానివల్ల వోల్టేజ్ పడిపోతుంది. ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ వల్ల కూడా పడిపోతుంది. తర్వాత ఫ్యూయల్ని మనం సప్లై చేస్తున్నప్పుడు అక్కడ కాన్సన్ట్రేషను టైం బై టైము అక్కడ కాన్సన్ట్రేషన్ సరిగా ఉన్నదా లేదా అనేటువంటిది మనం చూసుకుంటూ ఉండాలి. అంటే పిండి మిషన్ వాడు ఎట్లయితే అక్కడ పిండి పేరుకుపోయిన పిండిని గీకుతుంటాడో అట్లాంటి పని చేయాలి. చేయకపోతే ఈ కాన్సన్ట్రేషన్ లాసెస్ అనేటువంటిది వస్తుంది. ఫ్యూయల్ క్రాస్ ఓవర్ లాసెస్ అంటే ఏమిటంటే ఫ్యూయల్ వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్లకుండా ఎలక్ట్రోలైట్ ద్వారా వెళ్ళిపోయినాయి అనుకోండి, దానివల్ల కూడా వోల్టేజ్ లాసెస్ వస్తాయి. అవునా? ఎలక్ట్రాన్స్ ఎక్స్టర్నల్ సర్క్యూట్లో కాకుండా బ్యాటరీ లోపలే ఎలక్ట్రోలైట్ ద్వారా వెళ్ళిపోయినాయి అనుకో క్యాథోడ్ దగ్గరికి, అప్పుడు కూడా లాసెస్ వస్తుంది. దిస్ లాస్ ఈజ్ టిపికల్లీ స్మాల్. కానీ ఈ లాసెస్ అనేటువంటిది ఫ్యూయల్ క్రాస్ ఓవర్ లాస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో దీన్ని మనం కన్సిడర్ చేయాల్సి. ఎట్లాంటప్పుడు అంటే లో టెంపరేచర్స్ సెల్స్ కనుక వాడుతున్నట్లయితే, లో టెంపరేచర్ సెల్ వాడితే ఏంటి నష్టం ఏమిటి చెప్పండి ఏమ్మా? రియాక్షన్ త్వరగా జరగదు అంతే. కాబట్టి లో టెంపరేచర్ సెల్స్ను నువ్వు వాడుతున్నప్పుడు రియాక్షన్ ఎక్కువ జరగకుండా ఎక్కువ కరెంటు రాదు. ఆ వచ్చేదే అంతంత మాత్రం కరెంట్ వస్తున్నట్లయితే ఈ ఫ్యూయల్ క్రాస్ ఓవర్ వల్ల లేదా ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోలైట్ ద్వారా వెళ్ళడం వల్ల ఇంకొంత లాస్ వచ్చిందనుకో, అప్పుడు ఆ లాసు కన్సిడరబుల్ లాస్. అవునా కదా? నా దగ్గర ఉన్నదే 10 రూపాయలు, 10 రూపాయలు 5 రూపాయలు పోతే ఏముంది? లాస్ ఎక్కువ ఉన్నట్టే లెక్క. అదే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకో, ఒక 5 రూపాయలు పోతే లెక్కలేదుగా.
ఆ, ఇవి ఇవి ఫ్యూయల్ క్రాస్ ఓవర్ లాసెస్ అంట. ఇవి 4 లాసెస్. ఈ చివర ప్రాబ్లమ్స్ విత్ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటిది పడింది, అది ఎక్స్ట్రా ఏదో పడింది. అదేదో ఉందని అనుకోకండి, ఈ ఫుల్ స్టాప్ తోటే అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఆ, మా మధ్యలో ఎంత 2 నిమిషాలు 3 నిమిషాలు బ్రేక్ వచ్చిందంటారా? అంతే సార్. ఆ, జ్యోతి, నేను ఇవి మళ్ళీ చూస్తానులేమ్మా. ఓకేనా? నాకు నువ్వు 2 విషయాలు చెప్పావు. జ్యోతి ఉన్నదా? ఉంది సార్. మాట్లాడదే మరి. బయోకెమికల్ ఒకటి, ఫోటోకెమికల్ ఒకటి, ఇవి 2 కావాలన్నావు, అంతే కదా? అంతే సార్. ఓకే ఓకే, నేను చూస్తాను. మళ్ళీ డౌట్లు ఇంకో క్లాస్ పెట్టుకుందాంలే అమ్మా, సరేనా? ఓకే సార్. ఆ.